కమ్యూనిస్టులను తోక పార్టీగా అభివర్ణించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీకే బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో మద్దతివ్వడం విడ్డూరమని అన్నారు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత. మున్సిపల్స్లో కొత్తగూడెం సిపిఐకు కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం దిగజారుడు రాజకీయమని ఎద్దేవా చేశారు. గతంలో కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో బీఆర్ఎస్ను ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్కు గుర్తులేదా అని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు మున్సిపల్ ఫలితాలే నిదర్శనమని కవిత అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికొచ్చిందంటే, మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు. ఇంకొక మాట, ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి. చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళు సరి చేసుకోవడం వేరు, కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన. ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తోని మిలాఖత్ అయి ఉన్నది. ఈ 2 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నారు. మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో. సిపిఐ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు. మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి, లేకపోతే హెచ్ఎంఎస్ రియాజ్ అన్న మాట్లాడాలి.